విధానాలు, ఆసుపత్రిలో జరుగుతున్న లంచగొండి విధానాలు, ఆసుపత్రిలో జరుగుతున్న లంచగొండి విధానాలు. అట్లా ఎంటకి జరిగి ముంగట్లు జర మీరు మాట్లాడుకుని బస్. ఈరోజు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బొమ్మారెడ్డిగూడెంకు బద్రిగూడెంకు సంబంధించిన అమ్మాయి ఒక ఎస్సీ మాదిగ కుటుంబానికి చెందిన పేద కుటుంబానికి చెందిన అనిత. ఆమె నాకు వరుసకు మనమరాలు అవుతుంది. నా యొక్క మనమని భార్య మొదటి కాన్పులో ఈ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. సోమవారం రోజు ఇందులో జాయిన్ చేయడం జరిగింది. ఆ జాయిన్ చేసినప్పటి నుండి కూడా కేవలం నర్సులు తప్ప డాక్టర్ల పర్యవేక్షణ లేదు. ఇక్కడ కూడా ఏందనంటే అవినీతిమయమైనటువంటి ఆసుపత్రిగా ఈరోజు గుర్తింపు పొందుతుంది. మరి ఈ యొక్క జిల్లాకు సంబంధించి మరి మన మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. మరి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఈ ఇంత పెద్ద ఆసుపత్రి మెడికల్ కాలేజీగా తీర్చిదిద్దినటువంటి ఈ సందర్భంలో మరి డాక్టర్లు అవినీతికి పాల్పడుతూ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకే చేయబట్టుకొని చూస్తున్నారు. మిగతా వాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ మరి చనిపోయే విధంగా జరుగుతున్నటువంటి సందర్భం ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. మరి 3 రోజులుగా అమ్మాయి అన్ని రకాల ఆరోగ్యంగా ఉన్నప్పటికీ రాత్రి 2 గంటలకు కూడా అమ్మాయి వాకింగ్ చేసినటువంటి సందర్భము మరి వాళ్ళ భర్త చెప్తా ఉన్నాడు. మరి అయినప్పటికీ కూడా మరి ఏదైతే ఆపరేషన్ చేసి ఉంటే అమ్మాయి లేదా బతికేటటువంటి పరిస్థితి ఉండే. మరి డబ్బులు ఇప్పుడు ఇక్కడ కూడా అబ్బాయి ఉడితే 3,000, అమ్మాయి ఉడితే 2,500 మరి జుట్టు పట్టి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రకంగా ఇస్తేనే మంచిగా చూస్తున్నారు అనేది కూడా ఇక్కడ చాలామంది పేషెంట్లు చెప్తూ ఉన్నటువంటి సందర్భం. కాబట్టి సూపరింటెండెంట్ గారు కూడా మరి ఇలాంటి అవినీతిపరులైనటువంటి డాక్టర్లను కానీ ఈ నర్సులను కానీ పైసలు వసూలు చేస్తున్నటువంటి ఇక్కడ బోర్డులు ఎవరికి డబ్బులు ఇవ్వద్దని బోర్డులు పెడుతున్నప్పటికీ కూడా డబ్బులు ఇస్తేనే మంచిగా చూస్తున్నారు అనేది చాలా విషయాలు మాకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఈ రకంగా కొనసాగితే చాలామంది పేదలు ఆసుపత్రిని నమ్ముకొని వస్తున్నటువంటి వాళ్ళు మరి చనిపోక తప్పదు. మరి మందులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. కాబట్టి మేము దళిత చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నా. ఆసుపత్రులకు పేదలు వస్తారు, పేదలకు మంచి మెరుగైన వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లది కానీ సూపరింటెండెంట్ది కానీ ఒకవేళ పనిచేయకపోతే మరి ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారో వాళ్ళని అందరినీ సస్పెండ్ చేసి మంచి సేవ చేసినటువంటి డాక్టర్లను నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.